టోర్నీకి ముందు సన్ రైజర్స్ ఎన్ని గొప్పలు చెప్పారంటే ఇక కప్పు తీసుకోవడమే తర్వాయి అన్నట్లు మాట్లాడారు. కాటేరమ్మ కొడుకులంటూ అభిమానులు కూడా తెగ హంగామా సృష్టించారు. గ్రౌండ్ లో దిగితే కాని మనోళ్ళ ఆట బయటపడలేదు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా మారిపోయింది ఆ జట్టు పరిస్థితి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలా మంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్ ను ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను వాడించి తొలి మ్యాచ్ తోనే బోనీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్లో వాడిపోయింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో హైయెస్ట్ స్కోరును చేజింగ్ చేసి ప్లే ఆఫ్ రేస్లో నిలిచింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్లో వాడిపోయి ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరడం కష్టమే. అసలు ఈ సీజన్ టీమ్ సెలక్షన్ బాలేదని అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హ్యాండ్రిచ్ క్లాసెన్ వంటి 6 వీర భయంకరమైన బ్యాట్స్మెన్లు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోతుంది. ఇక బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 11.75 కోట్లు చెల్లించి ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకోగా అతను కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే రాణించాడు. మిగిలిన మ్యాచ్ల్లో అసలు తనకు బ్యాటింగ్ వచ్చా అన్న విధంగా ఆడాడు. ఇక నితీష్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఈ సీజన్ లో నితీష్ రెడ్డి ఒక్క మ్యాచ్ లో కూడా రాణించలేదు. కాటేరమ్మ కొడుకు అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన హ్యాండ్రిచ్ క్లాసెన్ కూడా ఒక్క మ్యాచ్ ఆడింది లేదు. భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాసిక్ బౌలర్ ను దూరం చేసుకుని 10 కోట్లు పెట్టి షమీని టీంలోకి తీసుకున్నారు. అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకోవడానికి జట్టు యాజమాన్యానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాట్స్మెన్లు పిచ్ లో పడి జట్టులో ఉన్న అద్భుతమైన బౌలర్లను సన్ రైజర్స్ యాజమాన్యం వదులుకుంది. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి స్టార్ బౌలర్స్ ను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. గతంలో సన్ రైజర్స్ టీం లో స్కోరింగ్ మ్యాచ్ల్లో అనేక సార్లు విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఆ జట్టు కాపాడుకున్న మ్యాచ్లు ఎన్నో చూశాం. అలాంటిది ఇప్పుడు 200 పరుగులు కొట్టినా గెలుస్తామనే ధీమా ఎక్కడా ఆ జట్టులో కనిపించడం లేదు. గతేడాది జరిగిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సన్ రైజర్స్ విఫలం అయ్యింది. అభిమానులకు ఇది ఒక బ్యాడ్ సీజన్ గా భావిస్తున్నారు.